గతంలో ల్యాండ్స్కి ఇప్పుడు ల్యాండ్స్కి ఉన్న విలువ చాలా ఎక్కువ ఇంక్రీజ్ అయిపోయింది. రికార్డ్స్ ట్యాంపరింగ్ చేసే అవకాశం ఉంది. ఏదైనా మనం వచ్చి ఆయన ఫింగర్ ప్రింట్ వేస్తే తప్ప ఆయన దాంట్లో నుంచి సింగిల్ గుంట కూడా మనం తీయడానికి వీల్లేదు. కాబట్టి ధరణి పోర్టల్ చాలా సౌకర్యవంతమైనది, మన ల్యాండ్స్కి ఖచ్చితంగా భద్రత కల్పిస్తుంది. మిగిలిన డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేస్తే వారు అక్కడి నుంచే లాగిన్ కావచ్చు. లాగిన్ అయితే ఆ లాగిన్ అయ్యి వాళ్ళు సబ్మిట్ చేసిన తర్వాత వాళ్ళ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసి సబ్మిట్ చేసిన తర్వాత తిరిగి కలెక్టర్ గారి పోర్టల్లోకి వస్తుంది. నేను మానసారెడ్డి. ఇక ఈరోజు ధరణి పోర్టల్ గురించి పూర్తి అవగాహన కల్పించేందుకు గాను మన నల్గొండ జిల్లా ప్రజలు కానీ పూర్తిగా అందరికీ తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు నల్గొండ జిల్లా ఎంఆర్ఓ గారు మందడి నాగార్జున రెడ్డి గారు. ఇప్పుడు వారిని మిగతా విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే మేడం. సార్, ముందుగా చెప్పండి, అసలు ధరణి పోర్టల్ అంటే ఏంటి, అది ఎలా ఉపయోగపడుతుంది? ఓకే, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ఆర్ఓఆర్ చట్టం 2020 ఒక చట్టం చేయడం జరిగింది. ఆ చట్టం ప్రకారం ఆన్లైన్ పోర్టల్లో ఉండే అంటే గతంలో రికార్డ్స్ అన్నీ కూడా మాన్యువల్గా మెయింటైన్ చేసేవాళ్ళు. ఇప్పుడు 1954-55 కాసరా పహాని నుంచి కూడా 2014 వరకు కూడా మాన్యువల్ రికార్డ్ మెయింటైన్ చేయబడింది. 2014 తర్వాత వెబ్ల్యాండ్ అనే ఒక పోర్టల్ని తీసుకొని వచ్చి దాని ద్వారా మాన్యువల్ రికార్డ్స్ అన్నింటినీ కూడా ఆన్లైన్ చేయడం జరిగింది. తదనంతరం 2017లో గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ ల్యాండ్ రికార్డ్స్ అప్డేషన్ ప్రోగ్రామ్ అనే ఒక ప్రోగ్రాం తీసుకొని ఎక్కడైతే సమస్యలు ఉన్నాయో విలేజ్ వారీగా ఒక 10 రోజుల షెడ్యూల్ ఇచ్చి ఆ షెడ్యూల్ ప్రకారం సమస్యలన్నింటినీ సాల్వ్ చేసి వాటిని పోర్టల్లోకి అప్లోడ్ చేయడం జరిగింది. తదనంతరం ఈ ఆర్ఓఆర్ చట్టం 2020 ప్రకారం మనకి నవంబర్ 2, 2020 నుంచి ఈ ధరణి పోర్టల్ అందుబాటులోకి వచ్చింది. ధరణి పోర్టల్ అంటే మాన్యువల్గా ఉన్న రికార్డ్స్ అన్నిటినీ కూడా ఆన్లైన్ చేసి పర్ఫెక్షన్ అంటే ఏవైతే క్లియర్గా ఉన్నాయో వాటి వరకు మాత్రం డిజిటల్ సైన్ చేయబడ్డాయి. ప్లస్ ఈ చట్టం ప్రకారం మనకున్న అవకాశం ఏంటంటే గతంలో రిజిస్ట్రేషన్ అనే ల్యాండ్ ఇప్పుడు ఏదైనా ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేసుకుంటే మనం సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్కి వెళ్ళి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. సేమ్ డాక్యుమెంట్ని మళ్ళీ తీసుకొని వచ్చి మళ్ళీ ఇక్కడ ఎంఆర్ఓ ఆఫీస్లో వేయాలి. ఇక్కడ విఆర్ఓ, ఆర్ఐ, తహసీల్దార్ ఈ 3 లెవెల్స్ ఉండేవి. ఇప్పుడు ఈ కొత్త చట్టం ప్రకారం డైరెక్ట్గా రిజిస్ట్రేషన్ కమ్ మ్యూటేషన్ 2 కూడా ఎంఆర్ఓ ఆఫీస్లో, తహసీల్దార్ ఆఫీస్లోనే జరుగుతాయి. ఓకే సార్, ముఖ్యంగా చెప్పాలంటే అసలు ధరణి పోర్టల్ని రూపకల్పన చేయడానికి ప్రధాన కారణం ఏంటి? ధరణి పోర్టల్ రూపకల్పనకు ప్రధాన కారణం అంటే ఇది రికార్డ్ అనేది మాన్యువల్గా ఉండి ఇప్పుడు మనం కామన్గా అర్థం చేసుకున్నట్లయితే గతంలో ల్యాండ్స్కి ఇప్పుడు ల్యాండ్స్కి ఉన్న విలువ చాలా ఎక్కువ ఇంక్రీజ్ అయిపోయింది. రికార్డ్స్ ట్యాంపరింగ్ చేసే అవకాశం ఉంది. ఏదైనా మనం మాన్యువల్ రికార్డ్స్ ఉన్నా లేదా ఏదైనా నెక్స్ట్ పాత వేరే సైట్స్ ఉన్నా ఈ మాన్యువల్ రికార్డింగ్ వల్ల మాన్యువల్ రాయడం వల్ల ఏమవుతుందంటే రికార్డ్స్ ట్యాంపరింగ్ అయ్యి కొన్ని రికార్డు పేర్లు తారుమారయ్యే అవకాశం ఉంది. ధరణి పోర్టల్ రూపొందించిన తర్వాత ఎవరికైనా ధరణి పోర్టల్లో కొంత ఎక్స్టెంట్ వస్తే ఆ ఎక్స్టెంట్ను మనం ఆయన ఫింగర్ ప్రింట్ వేస్తే తప్ప ఆయన దాంట్లో నుంచి సింగిల్ గుంట కూడా మనం తీయడానికి వీల్లేదు. కాబట్టి ధరణి పోర్టల్ చాలా సౌకర్యవంతమైనది, మన ల్యాండ్స్కి ఖచ్చితంగా భద్రత కల్పిస్తుంది. ఓకే సార్, ధరణి పోర్టల్లో చాలా వరకు ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు కొన్ని సమస్యల గురించి. ముఖ్యంగా ఇప్పుడు ఎన్ఆర్ఐలకు అయితే ఆధార్ ఉండదు, మరి అలాంటి వారికి రిజిస్ట్రేషన్ ఎలా అవుతుంది? మేడం, ఇప్పుడు ఎన్ఆర్ఐలకు సంబంధించి మనం గమనించినట్లయితే ప్రభుత్వం ఎన్ఆర్ఐ లాగిన్ ఇవ్వడం జరిగింది. అంటే ఎవరైతే ఇతర దేశాల్లో నివాసం ఉంటున్నారో వారి కోసం ప్రభుత్వం ఎన్ఆర్ఐ లాగిన్ని ఏర్పాటు చేసింది. వారు అక్కడే తమ లాగిన్ ఓపెన్ చేసుకొని తమకు సంబంధించిన పాస్పోర్టు మిగిలిన డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేస్తే వారు అక్కడి నుంచే లాగిన్ కావచ్చు. లాగిన్ అయితే ఆ లాగిన్ అయ్యి వాళ్ళు సబ్మిట్ చేసిన తర్వాత వాళ్ళ డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేసి సబ్మిట్ చేసిన తర్వాత తిరిగి కలెక్టర్ గారి పోర్టల్లోకి వస్తుంది. కలెక్టర్ గారు ఇది ఓకే అని ధృవీకరించుకొని కలెక్టర్ గారు అప్రూవ్ చేస్తే అది తహసీల్దార్ పోర్టల్లోకి వచ్చి వారికి రిజిస్ట్రేషన్ కావాలన్నా వారు ఎవరికైనా అమ్ముతున్నారా ఆ డీటెయిల్స్ మళ్ళీ మనము ఈజీగా చేసుకోవచ్చు. దాంట్లో పెద్ద ఇబ్బంది లేదు. సార్, ఒకవేళ అంటే కొన్నిసార్లు సర్వే నెంబర్ తప్పు పడుతుంది కదా, అలాంటప్పుడు దాన్ని సరిదిద్దుకునే అవకాశం లేదంటున్నారు. ఎందుకు లేదు, మరి ఎలా చేసుకోవచ్చు? సర్వే నెంబర్ తప్పు అంటే ఇప్పుడు ఒక సర్వే నెంబర్లో 10-15 సబ్ డివిజన్స్ ఉంటాయి. ఈ మిస్టేక్స్ పడ్డప్పుడు మనకి ఇప్పుడు మీ సేవలో గ్రీవెన్స్ ఆన్ ల్యాండ్ మ్యాటర్స్ అనే ఒక ఆప్షన్ ఇచ్చింది. మీ సేవకి వెళ్ళి గ్రీవెన్స్ ఆన్ ల్యాండ్ మ్యాటర్స్లో మీరు మీకు సంబంధించిన సమస్యని వివరించినట్లయితే అది స్ట్రైట్గా కలెక్టర్ గారు లాగిన్కి వెళ్తుంది. వెళ్ళి ఆ సమస్యకి ఏ విధమైన పరిష్కారం ఉందనేది తిరిగి మళ్ళీ మనకు తహసీల్దార్కి పంపించి రిపోర్ట్ తెప్పించుకొని కలెక్టర్ గారు అప్రూవ్ చేయడం జరుగుతుంది. ఈ ధరణి పోర్టల్ గురించి సామాన్య ప్రజలకైతే అవగాహన లేదు, మరి అలాంటి వారు ఎలా అప్రోచ్ కావాలి?
ఇప్పుడు ధరణి పోర్టల్కి సంబంధించి అవగాహన లేదు, సరే ఉందా లేదా అనేది మనం రోజువారీగా గమనించినట్లయితే నేడు మొబైల్స్ అనేవి దాదాపుగా 80% పీపుల్ దగ్గర మొబైల్ ఉంది. 80% పీపుల్లో ఆ ఉన్న మొబైల్లో ఖచ్చితంగా 60% పీపుల్ ఆండ్రాయిడ్ మొబైల్సే వాడుతున్నారు. వాళ్ళకి మొబైల్ ఆపరేటింగ్ ఎంత ఈజీనో ధరణి పోర్టల్లో మనం లాగిన్ అవి మన ల్యాండ్ సెంటర్ చేసుకోవడము, అంటే మనం ఎవరికైనా అమ్మాలనుకున్నా లేదా ఫౌతిక్ సక్సెషన్ అప్లై చేసుకోవాలన్నా దాన్ని చేసుకోవడం కూడా అంత ఈజీ. నెక్స్ట్ ఒకవేళ అవగాహన లేదు అని మనం అనుకున్నట్లయితే ఇప్పుడు నల్గొండ తహసీల్దార్ ఆఫీస్లోనే చూసినట్టయితే దాదాపుగా రోజుకు 25 నుంచి 30 రిజిస్ట్రేషన్స్ మ్యూటేషన్ జరుగుతున్నాయి. మరి అవగాహన రోజుకి ఎప్పుడైనా ఒక కొత్త ప్రాజెక్టును తీసుకొని వచ్చినప్పుడు కొన్ని టీచింగ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. వాటిని నెమ్మదిగా మనం అధిగమించుకుంటూ పోయినట్లయితేనే మనం ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాన్ని నెరవేరవచ్చు. ఓకే సార్. అయితే ఈ ధరణి పోర్టల్ మాత్రం దాదాపుగా చూసుకున్నట్లయితే జాయింట్ రిజిస్ట్రేషన్ కానీ లింక్ డాక్యుమెంట్స్ కానీ లేవు. ఎందుకని? ఇప్పుడు ధరణి పోర్టల్కి సంబంధించి జాయింట్ రిజిస్ట్రేషన్ అంటే ఒక ఇద్దరు కలిసి ఒక ల్యాండ్ పర్చేజ్ చేసినట్టయితే వాళ్ళిద్దరి పేరు మీద కాకుండా ఏదైనా వాళ్ళిద్దరు కలిసి ఒక సొసైటీ లాగా లేదా ఒక సంస్థ లాగా ఫామ్ అయితే మాత్రం ఆప్షన్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక నలుగురు కలిసి ఒక సొసైటీ ఫామ్ చేసుకొని ఆ నలుగురు కలిసి సమ్ పీస్ ఆఫ్ ల్యాండ్ పర్చేజ్ చేసారు, దానికి ఆప్షన్ ఇవ్వడం జరిగింది. కానీ ఇండివిజువల్గా మాత్రం ప్రభుత్వం ఆ జాయింట్ రిజిస్ట్రేషన్ ప్రస్తుతం వరకు అయితే ఆప్షన్ ఇవ్వలేదు. సరే ముందు రోజుల్లో ఇచ్చే అవకాశం ఉంది. ఓకే సార్. ఇంకా చూసుకున్నట్లయితే ఈ ధరణి పోర్టల్లో ముఖ్యంగా చెప్పాలంటే ఏదైనా తప్పు సమాచారం అంటే తప్పుగా పడినట్లయితే అది కలెక్టర్ గారే సరి చేయాల్సి ఉంది. అది ఎందుకు అని అంటే ఇప్పుడు ROR చట్టం 2020 ప్రకారం తహసీల్దార్కున్న కొన్ని అధికారాలను విచక్షణ అధికారాలను చట్టం ప్రకారం తీసివేయడం జరిగింది. ఇప్పుడు ఆ అధికారాలను తీసివేయడం మూలంగా ఇప్పుడు ప్రభుత్వం ఒక చట్టం శాసనసభలో నిర్దేశించినప్పుడు ఆ శాసనసభలో ఉన్న అందరి సభ్యులు అక్కడ ఉన్న సమస్య యొక్క పూర్తి అవగాహన చేసుకొని ఆ సమస్యను ఏ విధంగా పరిష్కరిస్తే బాగుంటుంది. ఇప్పుడు 90% ఆఫ్ ల్యాండ్స్ క్లియర్గా ఉన్నాయి. మన గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పిన విషయం మనం గమనించినట్లయితే అసెంబ్లీలో పోయినసారి రైతు బంధు అమౌంట్ వేసినప్పుడు ఒక వ్యక్తి కూడా మాకు సంబంధించిన అమౌంట్ వేరే వాళ్ళకి పడ్డది అనే కాంప్లైంట్స్ లేవు, చాలా తక్కువగా ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు ఆన్లైన్లో ఉన్న రికార్డ్ అనేది పర్ఫెక్ట్, కాబట్టి మేము దీన్నే ధరణి పోర్టల్గా మేము కన్వర్ట్ చేస్తున్నామని చెప్పడం జరిగింది. అది 100% నిజం. ఇప్పుడు కొంతమంది అసలు ఎక్కని వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు నేను 90% ఆఫ్ ల్యాండ్ క్లియర్ అన్నా, మిగతా 10% ఆఫ్ వ్యక్తులు ఏంటంటే ల్యాండ్ ఇంకా ఎంటర్ కాలే, అంటే సమ్ వేరే లోపాల మూలంగా మేము పార్ట్ బిలో ఉంచడం జరిగింది. ఇప్పుడు అవన్నిటికి కూడా ప్రభుత్వం ఒక 10-15 రోజుల కింద పూర్తి ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది టోటల్గా. అంటే ఎగ్జాంపుల్ ఒక అతనికి సంబంధించి పేరు మార్చుకోవడం తప్ప మిగిలిన అన్ని ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. ఎగ్జాంపుల్ క్లాసిఫికేషన్ కరెక్షన్, అంటే ఆయన ల్యాండ్ అనేది ప్రభుత్వ భూమి ప్రైవేటు అంటే పట్టాభూమి ప్రభుత్వ భూమిగా పడ్డప్పుడు ఆప్షన్ చేంజ్ చేసుకోవచ్చు. తండ్రి పేరు తప్పు పడ్డా ఆప్షన్ చేంజ్ చేసుకోవచ్చు. కులం పేరు తప్పుబడ్డా మార్చుకోవచ్చు. ఆధార్ నెంబర్ తప్పుబడ్డా మార్చుకోవచ్చు. తర్వాత ఆ సర్వే నెంబర్లో ఆయనకు 2 ఎకరాలు ఉంటే ఎగ్జాంపుల్ ఎకరం 30 గుంటలు పడ్డా మిగతా 10 గుంటలు ఎక్కడానికి ఆయన మార్చుకోవచ్చు. ఇవన్నీ లేదా ధరణి పోర్టల్ రావడానికంటే ముందు ఆయన ఒక 1 ఎకర్ ల్యాండ్ పర్చేజ్ చేసాడు, అది ఇంకా పోర్టల్లో ఇంప్లిమెంట్ కాలేదు. అలాంటి వాటికి కూడా పెండింగ్ మ్యూటేషన్ అనే ఆప్షన్ ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా ధరణి పోర్టల్ లాంచ్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రభుత్వం విడతల వారీగా అనేక ఆప్షన్స్ అందుబాటులోకి తెచ్చింది. ఆల్మోస్ట్ ఇప్పుడు మా దగ్గర చూసుకున్న ఇప్పటికి ఈ ఆప్షన్స్ వచ్చిన తర్వాత 200 నుంచి 300 మంది తమ యొక్క గ్రీవెన్స్ని వారి యొక్క రిక్వెస్ట్ని చేయడం జరిగింది. దాంతో అది డైరెక్ట్గా కలెక్టర్ గారు లాగిన్కి వెళ్ళడం జరుగుతుంది. అక్కడి నుంచి తిరిగి మాకు రిపోర్ట్ అడగడం జరుగుతుంది. అంటే ఏమేమి వీళ్ళు ఈ పలానా రిక్వెస్ట్ పెట్టుకున్నారు, దీనికి సంబంధించి మన దగ్గర ఉన్న ఏం ఆధారాలు ఉన్నాయి, ఏం చేయాలని రిక్వెస్ట్ అడిగి మేము పంపిన రిపోర్ట్ను కలెక్టర్ గారు పరిశీలించి ఒకవేళ నిజమే అనిపిస్తే వాళ్ళకి సంబంధించిన దాన్ని అప్రూవ్ చేయడం జరుగుతుంది. ఓకే సార్. అయితే ఇప్పుడు కొంతమంది ప్రజలు ఏమంటున్నారంటే అసలు కలెక్టర్ గారు ఎలాంటి యాక్షన్ తీసుకోవట్లేదు అని వాళ్ళు అభావిస్తున్నారు. మరి ఆ విషయంపై మీరు ఏమనుకుంటున్నారు? అంటే కలెక్టర్ గారి సహకారం ఎంతవరకు ఉందంటున్నారు? 100% ఉంటుందండి. ఇప్పుడు కలెక్టర్ గారు మేము పంపించిన ప్రతి రిపోర్ట్ని జిల్లాలో ఉన్న అన్ని మండలాలకు సంబంధించింది కూడా మేము ఈరోజు పంపితే ఈరోజు నైటే వాటిని కన్సల్టేట్ చేసి నెక్స్ట్ మార్నింగ్ నెక్స్ట్ మధ్యాహ్నం వరకు సార్ ఫ్రీ టైం చూసుకొని అన్నిటినీ కూడా అప్రూవ్ చేయడం జరుగుతుంది. సార్కు దాన్ని నిజమే అనిపిస్తే అప్రూవ్ లేదా రిజెక్ట్ వారి సెల్స్ కూడా మెసేజ్ రావడం జరుగుతుంది. సరే 1-2 రోజులు అంటే
లేట్ జరుగుతుంది. ప్రాసెస్ ఏమవుతుందంటే మీ సేవలో వారు అప్లై చేసుకోవాలి. మీ సేవ నుంచి స్ట్రైట్గా అది కలెక్టర్ గారు లాగిన్కి వెళ్తుంది. కలెక్టర్ గారు లాగిన్లో వారు పరిశీలించి అది వాటిని తహసీల్దార్కి పంపించడం జరుగుతుంది. తహసీల్దార్ ఆఫీస్లో మళ్ళొక 2-3 డేస్ టైం తీసుకొని, ఎందుకంటే ఒక ల్యాండ్ ఇష్యూ మనం క్లియర్ చేయాలంటే కొన్ని సంవత్సరాల నుంచి తరబడి ఉన్న ఇష్యూ, దాన్ని మొత్తం ఓల్డ్ రికార్డ్స్ అన్నీ కూడా వెరిఫై చేసి ఎవరు ఎలిజిబుల్ ఎవరు ఇన్ఎలిజిబుల్ అని మనం రిపోర్ట్ పంపించి ఇదంతా కూడా ఒక 5 to 10 డేస్ పడుతుంది. ఆ 5 to 10 డేస్ లోపు ఎవరైతే గ్రీవెన్స్ పెట్టుకున్నారో వాళ్ళందరికీ కూడా అప్రూవ్ అవుతున్నాయి. ఎవరైనా పెట్టుకొని అప్రూవ్ కాని వాళ్ళు ఉంటే అప్రోచ్ కావచ్చు తహసీల్దార్ ఆఫీస్ని కూడా, అది ఎక్కడ ఏ లెవెల్లో ఉంది ఎక్కడ ఉందని కూడా మేము పరిశీలించి నెక్స్ట్ వాటిని ప్రాసెస్ చేయడం జరుగుతుంది. ఓకే సార్, మరి స్లాట్ బుక్ చేసుకోవాలంటే ఎంఆర్ఓ ఆఫీస్కి రావాలంటారా, లేదు ఇంకెక్కడైనా చేసుకోవచ్చా, ఎలా చేసుకోవాలి? అసలు స్లాట్ బుకింగ్ అనేది ఎంఆర్ఓ ఆఫీస్లో జరగదు. స్లాట్ బుకింగ్ అనేది ఎవరైనా కొంత కంప్యూటర్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళైనా వాళ్ళు వాళ్ళ ఇంటి దగ్గర కూడా స్లాట్ బుకింగ్ చేసుకోవచ్చు. ఫస్ట్ పాయింట్. 2, స్లాట్ బుకింగ్కు ప్రభుత్వము అన్ని మీ సేవలలో కూడా బుక్ చేసుకోవచ్చు, లేదా ఎనీ ప్రైవేట్గా ఎవరైనా అంటే సహకారం చేసే వాళ్ళ అక్కడన్నా చేయించుకోవచ్చు. అంటే దాని కంప్యూటర్ పట్ల అవగాహన లేని వాళ్ళు కొంతమంది ఉండుంటారు, మన విలేజ్కి సంబంధించిన రైతులు, వారు మీ సేవను అప్రోచ్ అయ్యి మీ సేవలో మనం స్లాట్ బుక్ చేసుకోవచ్చు. లేదా ఎనీ ఇంటర్నెట్ సెంటర్లో స్లాట్ బుక్ చేసుకోవచ్చు, లేదా మన ఇంట్లో కూడా మనమే స్వయంగా స్లాట్ బుక్ చేసుకోవచ్చు. ఎక్కడా కూడా ఇక్కడే పలానా కాడ స్లాట్ బుక్ చేయాలి, పలానా దగ్గర చేయొద్దు అని ఎక్కడా లేదు. ఎనీ మీడియేటర్స్ లేదు, ఎక్కడా కూడా డాక్యుమెంట్ రైటర్లు లేరు. ఆటోమేటిక్గా రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ ఆన్లైన్లోనే డౌన్లోడ్ అవుతుంది. మనం అదే డాక్యుమెంట్ తీసుకొని ఎప్పుడైతే మీకు సమయం కేటాయించబడుతుందో, అంటే స్లాట్ షెడ్యూల్ ఇవ్వబడుతుందో, ఆ షెడ్యూల్ ప్రకారం తహసీల్దార్ ఆఫీస్కి వస్తే మీకు మిగిలిన ఏమేం కావాలో డాక్యుమెంట్స్ చూసుకొని మనకు రిజిస్ట్రేషన్ కార్యక్రమం కంప్లీట్ చేయడం జరుగుతుంది. ఓకే సార్, మరి దీనికి ఏమైనా చాలాన్ ఉంటుందా? మరి అధికంగా వసూలు చేసే వారిపై ఏమైనా చర్యలు తీసుకున్నారా? మీ దృష్టికి ఏమైనా వచ్చాయి? ఓకే, ఇప్పటి వరకు అయితే మనకు ఎక్కడ అధిక చాలాన్ అనేది ఇప్పుడు దీంట్లో ఉన్న ఈ ధరణి పోర్టల్లో ఉన్న గొప్ప ఫెసిలిటీ ఏంటంటే చాలాన్ అనేది ఎవరు నిర్దేశించారు, ఆటోమేటిక్గా అదే జనరేట్ అవుతుంది. ఎగ్జాంపుల్, మీరు ఒక 1 acre ల్యాండ్ పర్చేజ్ చేసిరు ఒక సమ్ ఎక్స్ అనే విలేజ్లో, దానికి సంబంధించిన రిజిస్ట్రేషన్ ఫీజు కానీ, ట్రాన్స్ఫర్ డ్యూటీ కానీ, మ్యూటేషన్ ఫీజు కానీ అన్నీ కూడా ఆన్లైన్లోనే ఫిక్స్డ్. ఆటోమేటిక్గా మీరు బుక్ చేసుకోగానే మీకు చాలా జనరేట్ అయిపోతున్నది. మీరు పలానా ఎకరానికి సంబంధించి ఒక 5,000 పే చేయాల్సి ఉంటుంది. అందులో రిజిస్ట్రేషన్ ఫీజు ఇది, స్టాంప్ ఫీజు ఇది, ట్రాన్స్ఫర్ డ్యూటీ ఇది, మ్యూటేషన్ ఫీజు ఇది, మొత్తం టోటల్ ఎంత, దాన్ని మీరు సెల్లో నుంచి ఆన్లైన్లోనే బుక్ చేసుకోవచ్చు. ఇంటర్నెట్ బ్యాంకింగ్ నుంచి అయినా మీరు మనీ పే చేయొచ్చు, లేదా SBI బ్యాంకు ద్వారా చలనైనా కట్టవచ్చు. డిఫరెంట్ ఫెసిలిటీస్ ఇవ్వడం జరిగింది. అంటే యూపీఐగా మనకు అనేక యాప్స్ ఉన్నాయి, యాప్ నుంచి కూడా మనం పే చేసుకోవచ్చు. కాబట్టి దాంట్లో ఎక్కువ వసూలు చేస్తున్నారు అనే అవకాశం లేదు. ఎందుకంటే స్లిప్లో ఎగ్జాంపుల్ 5,000 వచ్చింది చాలని, మనం 5,000 పే చేస్తాం. ఒకవేళ వారికి తెలియకుండా కనుక్కొనైనా ఎంత తీసుకురు అనేది ఉంది. ఫీజెస్ మాత్రం గవర్నమెంట్ నిర్దేశించింది. దీనికి సంబంధించి 200 + 100 రూపీస్ ఈ పేపర్కి సంబంధించి 300 లోపు మాత్రమే ఫీజు వసూలు చేయాలి. ఏదైనా సహాయం చేసిన ఐదర్ మీ సేవా సెంటర్ ఆర్ ఎనీ ఇంటర్నెట్ సెంటర్, మిగతా ఎవరైనా కానీ ఎక్కువ ఫీజులు మాత్రం వసూలు చేయడానికి లేదు. ఎవరైనా వసూలు చేసినట్లయితే మా దగ్గరికి అయితే ఇప్పటివరకు అయితే ఏ విధమైన కంప్లైంట్ రాలేదు. వస్తే మాత్రం ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఓకే సార్, నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇప్పుడు 1 ఎకరా భూమి ఉంది కదండి, అది అందులో ఒక 10 గుంటల భూమి గవర్నమెంట్ అయ్యింది అనుకోండి, అది ఏమైపోతుంది, టోటల్గా బ్లాక్ అయిపోతుంది. ఓకే, అది ఎందుకంటే అయితే మీరు అడిగిన సమస్య అనేది ఒక సర్వే నెంబర్లో కొంత గవర్నమెంట్ కొంత పట్టా ఉండే అవకాశం చాలా లెస్ అన్నమాట. అంటే ఒక విలేజ్లో 500 సర్వే నెంబర్లు ఉంటే 1, 2 సర్వే నెంబర్లు 1973 సీలింగ్ చట్టం ప్రకారం ఆ ల్యాండ్ సీలింగ్లోకి వెళ్తే మాత్రమే సగం సర్వే నెంబరు ప్రభుత్వ భూమి, సగం సర్వే నెంబర్ పట్టా ఉంటుంది. అట్లా ఉండే అవకాశం చాలా తక్కువ. ఇట్లా ఉన్నప్పుడు గవర్నమెంట్ మీకు ప్రొహిబిటరీ ఆర్డర్ బుక్ అని ఉంటుంది. ప్రొహిబిటరీ ఆర్డర్ బుక్ అంటే POB అంటారు. POB మీన్స్ ఏవైతే ల్యాండ్స్ రిజిస్ట్రేషన్ చేయడానికి వీల్లేదు, అంటే ఐదర్ గవర్నమెంట్ ల్యాండ్స్ ఆర్ భూదాన్ ల్యాండ్స్ ఆర్ వక్ఫ్ ల్యాండ్స్, ఎండోమెంట్ ల్యాండ్స్, సీలింగ్ ల్యాండ్స్, ఇవన్నీ కూడా కొనటము అమ్మటము నేరం. కాబట్టి ఈ అన్నిటిని రిజిస్ట్రేషన్ చేయడానికి రాదు. ఇవన్నీ కూడా POBలో ఉంటాయి. ఎవరిదైనా మిస్టేకెన్లీ ఆ POBలో పడితే వారు మీ సేవకెళ్ళి ఎక్స్క్లూజన్ ఆఫ్ POB అనే ఒక ఆప్షన్ ఇవ్వడం జరిగింది. దాంట్లో మీరు మీ గ్రీవెన్స్ను రేజ్ చేసినట్లయితే అది కలెక్టర్ గారి దగ్గరికి వెళ్తుంది. సార్ రిపోర్ట్ తీసుకొని దాన్ని ఆ POB నుంచి బయటికి తీసుకురావడం జరుగుతుంది. అప్పుడు మళ్ళీ మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఎస్. ఓకే సార్,
ఇప్పుడు చూసుకున్నట్లయితే నల్గొండలో మాత్రం భూ సమస్యలు అధికంగా ఉన్నట్టు అర్థమవుతుంది. ఓకే. మరి వాటిని మీరు ఎలా పరిష్కరిస్తున్నారు? ఇప్పుడు అంటే సమస్యలు అధికంగా ఉన్నాయి అనేది ఒక ఎల్ఆర్యూపీ ల్యాండ్ రికార్డ్స్ అప్డేషన్ ప్రోగ్రామ్ కంటే ముందు, ఆ తర్వాత దాదాపుగా రోజువారీగా మనం ప్రోగ్రామ్స్ ఫిక్స్ చేసుకొని అన్ని గ్రామాల్లో కూడా ఈ సదస్సులు ఏర్పాటు చేసి ఆల్మోస్ట్ 95% మనం క్లియర్ చేయడం జరిగింది. ఎక్కడైనా సమస్యలు అంటే ఎగ్జాంపుల్ ల్యాండ్కు ఒక గెట్ సమస్య ఉంటుంది, ఫీల్డ్ అది సర్వే ఇష్యూ, సర్వేకి సంబంధించిన సమస్య ఉంటే మనం మీ సేవలోనే డిమార్కేషన్ కోసం సర్వేలు కట్టుకోవచ్చు. లేదా పాలివాల భాగాల సమస్యలు ఉంటాయి, ఒక వ్యక్తి ఒక సర్వే నెంబర్ మీద రికార్డులో పాస్బుక్లో ఉంటుంది, ఫీల్డ్ మీద ఇంకో సర్వే నెంబర్ మీద ఉంటాడు, దాన్ని వైవాట్ కబ్జా అంటారు. ఇలాంటి వాటికి సంబంధించి ప్రభుత్వము ఇద్దరు కలిసి ఒక అంగీకారానికి వచ్చినట్లయితే దాన్ని సెట్ చేసుకోవడానికి అవకాశం ఉంది. మిగిలిన సమస్యలు ఏవైతే ఉన్నాయో అంటే ఆయనకి ఎక్కాల్సిన ల్యాండ్ ఒక కొంత తక్కువగా ఎక్కడము, లేదా కొన్ని నేమ్స్ లేదా మిస్సింగ్లో పడటము, లేదా కొంత ల్యాండ్ ఏమైందంటే ఇది అర్బన్ ఏరియా కాబట్టి కొంచెం ఇప్పుడు దాదాపుగా అన్ని ఎక్కువ మోస్ట్ ఆఫ్ ది ల్యాండ్స్ పక్కన ఉన్న అన్ని సరౌండింగ్స్ ల్యాండ్స్ అన్నీ కూడా నాన్ అగ్రికల్చర్ ల్యాండ్స్గా కన్వర్ట్ చేసుకొని వెంచర్స్, ఫ్లాట్స్, లేఅవుట్స్ చేయడం జరుగుతుంది. అలాంటి సమయంలో కొన్ని అగ్రికల్చర్ ల్యాండ్స్ కూడా నాన్ అగ్రికల్చర్గా రికార్డ్ అయ్యాయి. ఏది మేము ల్యాండ్ రికార్డ్స్ అప్డేషన్ ప్రోగ్రామ్ చేసేటప్పుడు అలాంటి వాళ్ళకు కూడా ప్రభుత్వం రీసెంట్గా నాన్ అగ్రికల్చర్ ల్యాండ్ను అగ్రికల్చర్గా కన్వర్ట్ అంటే తప్పుగా పడ్డ వాటిని సరి చేసుకోవడానికి ప్రభుత్వం రీసెంట్గా ఆప్షన్ ఇవ్వడం జరిగింది. దానికి కూడా అప్లై చేసుకోవచ్చు. లేదా కొన్ని భూములు వ్యవసాయం చేయకుండా ఫ్లాట్స్ కోసం ఖాళీగా ఉంటాయి, అక్కడ ఇల్లు కట్టరు, వ్యవసాయం చేయరు, ఖాళీగా ఉంటుంది అక్కడ ల్యాండ్. అలాంటి వాటి కోసము సెమీ అర్బన్ ల్యాండ్స్ ఫర్ పాస్బుక్ అని ఇంకో ఆప్షన్ ఇవ్వడం జరిగింది. అంటే అలాంటి వాటికి వచ్చే పాస్బుక్స్కి రైతు బంధు డబ్బులు పడవు తప్ప వాళ్ళ రైట్ వాళ్ళకు ఉంటుంది. రైతు బంధు అనేది మనకు ప్రధానంగా వ్యవసాయం చేసే ల్యాండ్స్కి వర్తిస్తుంది కాబట్టి వాటి కోసము రెడ్ కలర్ పాస్బుక్ ఇవ్వడం కోసం ప్రభుత్వం ఆప్షన్ ఇవ్వడం జరిగింది. అది కూడా స్లోలీ స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ చూసినట్లయితే స్లాట్ బుకింగ్ కాని వాళ్ళు, ఓకే, వాళ్ళకి ఎలాంటి సొల్యూషన్? స్లాట్ బుకింగ్ కాని వాళ్ళకు సంబంధించి స్లాట్ బుకింగ్ కాకపోవడానికి రెండే రీజన్స్ ఉంటాయి. ఒకటి, స్లాట్ బుకింగ్ కాలేదు అంటే అసలు ఆ ఎవరైతే అమ్ముతున్నాడో ఆ అమ్మే వ్యక్తి సెల్లర్ పేరు ఆన్లైన్లో లేకపోవటం. ఎవరైతే అమ్ముతున్నారో ఆ వ్యక్తి పేరు ఆన్లైన్లో లేకపోతే స్లాట్ బుక్ కాదు, ఒకటి. రెండు, అమ్మే వ్యక్తి యొక్క భూమి ప్రభుత్వ భూమి అయినా స్లాట్ బుకింగ్ కాదు. మూడు, అమ్మే వ్యక్తి యొక్క భూమి పట్టానే మిస్టేకెన్లీ ఏమైంది అంటే పీఓబీలో పడ్డది, ఇందాక మనం మాట్లాడుకున్నట్టు, వాళ్ళకు కూడా స్లాట్ బుకింగ్ కాదు. ఈ మూడో సమస్య అయినా పీఓబీలు పడ్డ వాళ్ళు మాత్రం మన గ్రీవెన్స్ అప్లై చేసుకొని పీఓబీల నుంచి బయటికి తీసుకొని వచ్చి వాళ్ళు స్లాట్ బుకింగ్ చేసుకోవచ్చు. లేదా ఫస్ట్ చెప్పిన ప్రకారం వాళ్ళ భూమి అసలు ఎంటరే కాలేదు, మనం ఒక వ్యక్తి నుంచి కొన్నాం, ఆయన భూమి ఆన్లైన్లో లేనప్పుడు మనకు స్లాట్ బుకింగ్ చేసుకోవడానికి ఉండదు. అలాంటప్పుడు ఆయన భూమి ఆన్లైన్లో వెక్కడం కోసం ఏం సమస్య ఉంది అనేది ఒకసారి తహసీల్దార్ ఆఫీస్ సంప్రదించి ఆ సంబంధిత గ్రీవెన్స్ని మనం రిక్వెస్ట్ పెట్టుకున్నట్లయితే ఖచ్చితంగా 10-15 రోజులు సాల్వ్ అయిపోతుంది. ఇంకొందరికి ఎలాంటి సమస్య ఉందంటే స్లాట్ బుక్ అవుతుంది కానీ రిజిస్ట్రేషన్ అవ్వట్లేదు. అట్లాంటిది లేదు. ఇప్పుడు మన దగ్గర చూసినట్టయితే జనవరి నుంచి నిన్నటి వరకు మనం గమనించినట్లయితే 1215 రిజిస్ట్రేషన్ చేశాం మేము. 1215 రిజిస్ట్రేషన్. 1215లో రిజిస్ట్రేషన్ స్లాట్ బుక్ అయి రిజిస్ట్రేషన్ కాని వాళ్ళు అనేది ఒక్కరు కూడా లేరు. 1-2 సమస్యలు ఏమైనా ఉంటే కోర్ట్ ఆర్డర్లు ఉంటుంది, అంటే నాట్ టు రిజిస్ట్రేషన్, నాట్ టు ఎలినేట్ అని మన కోర్ట్ ఆర్డర్ ఇస్తే అలాంటివి మాత్రమే మనం ఆపడం జరుగుతుంది తప్ప ఒక స్లాట్ బుక్ అయిన తర్వాత దానిని మనం ఆపడానికి ఉండదు. ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ జరిగిపోతుంది. ఏదైనా టెక్నికల్ ఇష్యూ వల్ల 1-2 డేస్ 1-2 అవి కూడా ఈ 1215 నా చేతుల మీదుగా రిజిస్ట్రేషన్ జరిగిన 1215లో కూడా 1-2 టెక్నికల్ ఇష్యూస్ తప్ప మిగతా అన్ని కూడా సాఫీగా కంప్లీట్ చేయడం జరిగింది. అంటే ఈ స్లాట్ బుకింగ్లో కొంతమందికి టెక్నికల్ ప్రాబ్లమ్స్ వస్తాయి కదా, అలాంటప్పుడు ఎవరిని అప్రోచ్ అవ్వాలి? ఓకే, టెక్నికల్ ప్రాబ్లం ఉన్నప్పుడు తహసీల్దార్ ఆఫీస్ని సంప్రదించవచ్చు. తహసీల్దార్ ఆఫీస్ని సంప్రదించినట్లయితే అసలు ఏం సమస్య ఉంది, ఆయన అది డిజిటల్ సైనింగ్ అని అయిందా కాలేదా, లేదా వాళ్ళ ల్యాండ్లో కొంత ఈ మధ్య మనం ల్యాండ్ అక్వైర్ చేస్తున్నాం కెనాల్స్ కోసం అని, ఆ ల్యాండ్ అక్విజిషన్లో ఉందా అనేది మనం ఒకసారి చూసుకోవచ్చు అనమాట. ఆ సమస్యను మన దృష్టికి తీసుకొచ్చినట్టయితే ఎట్లా అప్లై చేసుకోవాలి, ఏ విధంగా చేయాలనేది మేము ఖచ్చితంగా అందరికీ కూడా ఆ సూచనలు ఇవ్వడం జరుగుతుంది. దాని ప్రకారం ఫాలో అయ్యి మిగిలినవి కూడా ఈ సమస్యను కంప్లీట్ చేసుకోవడం జరుగుతుంది. ఓకే సార్, కోర్టు సమస్యల్లో భూమి ఉంటుంది, అలాంటి భూమి ధరణిలోకి ఎక్కించాక కూడా కోర్టు అలాగే తీర్పు ఇవ్వాల్సిందే, అంటే ధరణిలో ఉన్నది కరెక్ట్ అని తీర్పు ఇవ్వాల్సిందే అంటారు? లేదు, కోర్టు సమస్యలో ఉన్నదానికి ద కోర్ట్ ఆర్డర్ ఈజ్ ఫైనల్. ధరణిలో వాళ్ళకి ల్యాండ్ ఉన్న
కోర్టు ఆర్డర్ ఏది చెప్తే అది ఖచ్చితంగా కన్సర్న్ రెవెన్యూ అథారిటీస్ ఫాలో కావాల్సిందే. అసలు ROR చట్టం 2020 ప్రకారం ఆల్మోస్ట్ అన్ని సమస్యలను కూడా ఆ చట్టం కోర్టుకే రిఫర్ చేస్తుంది. ఏ విధమైన అధికారాలు రెవెన్యూ అథారిటీస్కి 2020 చట్టంకి ఇవ్వలేదు. కాబట్టి ఏవైనా కోర్టు సమస్యలు అంటే గతంలో RDO కోర్టు కేసులు, జాయింట్ కలెక్టర్ కోర్టు కేసులు ఉండేవి. అవన్నీ కూడా ప్రస్తుతం కలెక్టర్ గారు అన్నింటినీ కూడా హియరింగ్ చేయడం జరుగుతుంది. అవి క్లోజ్ అయిన తర్వాత ఇక ఏ సమస్య, ల్యాండ్కి సంబంధించి రిలేటెడ్ సమస్య అయినా అందరూ కూడా కోర్టుకు అప్రోచ్ కావాల్సింది సివిల్ కోర్టుకి. సివిల్ కోర్టులో ఏ ఆర్డర్ అయితే వస్తుందో దాన్ని ఖచ్చితంగా మేము ఇంప్లిమెంట్ చేస్తాం. కోర్టు నాట్ టు ఎలినేట్ ఎవరికి రిజిస్ట్రేషన్ చేయొద్దు అంటే చేయకుండా ఖచ్చితంగా ఆపాల్సిందే. కానీ కోర్టులో ఉంది అంటే ఎగ్జాంపుల్ ఇద్దరి మధ్య ఒక XY అనే ఇద్దరి మధ్య సమస్య ఉంది. Y అనే అతను కోర్టులో జస్ట్ పిటిషన్ వేస్తాడు. వేసినంత మాత్రాన రిజిస్ట్రేషన్ ఆగదు. వేసిన తర్వాత వారికి ఒక ప్రిస్క్రైబ్డ్ ఆర్డర్ ఉండాలి. అంటే నాట్ టు రిజిస్ట్రేషన్, నాట్ టు ఎలినేట్ అన్నప్పుడు మాత్రమే మేము ఆపడానికి ఉంటుంది. ఒకవేళ మేము రిజిస్ట్రేషన్ ఇతరులకు జరిగిన కోర్టు ఫైనల్గా ఆర్డర్ ఇస్తుంది, లేదు ఇది వైది కాదు ఎక్స్ది అంటే ఆటోమేటిక్గా మళ్ళీ మేము దాన్ని చేంజ్ చేసి ఎక్స్కి ఎక్కించాల్సి ఉంటుంది. ఓకే సార్, ఇంకా చెప్పాలంటే ధరణిలో ఏమైనా చిన్న చిన్న సమస్యలు అంటే ఇలా వాళ్ళు చేసుకునేటప్పుడు ఏమైనా చిన్న చిన్న సమస్యలు ఉంటాయంటారా? అంటే తెలియని అంటే వాళ్ళు చిన్న చిన్న మిస్టేక్స్ కూడా ఇబ్బంది పడుతుంటారు. అలాంటి వాటికి మీరు ఎలాంటి సొల్యూషన్? ఇప్పుడు మన ప్రధానంగా ఈ రైతులకు సంబంధించి సరే కొంతమందికి ఈ రికార్డ్స్ పట్ల వీటి పట్ల కొంత అవగాహన ఉన్నది, కొంత రిమైనింగ్ పీపుల్కి కొంత అవగాహన లేదు. వాళ్ళందరూ కూడా మీకు ఏదైనా డౌట్ అనిపిస్తున్నట్లయితే ఒకసారి MRO ఆఫీస్ని వచ్చి కన్సర్న్డ్ ఆఫీసర్ని అడిగి అసలు ఏమైనా మీకు ఇబ్బంది ఉందా, దీంట్లో ఏమైనా మీకున్న ఎగ్జాంపుల్ 2 ఎకరాల ల్యాండ్ ఉండాలి, ఎకరం 30 గుంటలే వస్తుంది, మరి ఆ 10 గుంటలు ఏమైంది? 10 గుంటలు అతని పేరు మీదనే ఉంటుంది. బట్ ఈ ధరణి పోర్టల్ లాంచ్ చేసేటప్పుడు ఆ 10 గుంటలు డిజిటల్ సైన్ కాలేదన్నమాట. అలాంటి వాటికి సంబంధించి చిన్న చిన్న అంటే మా దగ్గర వెరిఫై చేసుకోవచ్చు. చేసుకొని దానికి ఎట్లా ఫాలో అయితే మనకు ఈజీగా అవుతుందని మేము చెప్తే దాని ప్రకారం వాళ్ళు ఫాలో అయ్యి వాళ్ళ రిజిస్ట్రేషన్ సాఫీగా చేసుకోవచ్చు. వితిన్ 10 to 15 మినిట్స్లో మనకు రిజిస్ట్రేషను, మిటేషను, రిజిస్ట్రేషన్ డాక్యుమెంటు, వాళ్ళకి సంబంధించిన పాస్ పుస్తకం జిరాక్స్ అన్నీ కూడా వితిన్ 10 మినిట్స్లో వస్తుంది. ఆ తర్వాత వెంటనే వాళ్ళు గవర్నమెంట్ ఇచ్చే రైతు బంధు స్కీమ్కి అప్లై చేసుకోవచ్చు, గవర్నమెంట్ ఇచ్చే రైతు బీమా స్కీమ్కి అప్లై చేసుకోవచ్చు. ఆ పాస్బుక్ మీద వారు ఎవరైనా బ్యాంకులో క్రాప్ లోన్ ఆర్ మార్టిగేజ్ లోన్ ఏదైనా తీసుకోవచ్చు. ఇవన్నీ కూడా చాలా ఈజీగా చేయడం జరిగింది గవర్నమెంట్. ఓకే సార్, చివరగా మన నల్గొండ జిల్లా ప్రజలకు ఈ ధరణి పోర్టల్ గురించి అంటే మీరు ఇచ్చే సలహాలు, సూచనలు ఏమైనా ఉన్నాయా? ఓకే, ధరణి పోర్టల్కి సంబంధించి ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమాన్ని తీసుకొని రావడం జరిగింది. ప్రభుత్వం చాలా రోజుల తర్వాత దీని మీద అనేక విడతలుగా చర్చలు జరిపి ఫైనల్గా ఈ విధంగా ఈ ROR చట్టం రికార్డ్ ఆఫ్ రైట్స్ 2020 అనే చట్టాన్ని తీసుకొని వచ్చి ఆన్లైన్లో ఉన్న రికార్డు దీన్ని మేము ఒక పోర్టల్ రూపంలోకి తీసుకురాగలుచుకున్నాం. ఆ పోర్టల్ పేరే ధరణి. ఆ ధరణిలో రిజిస్ట్రేషన్ మ్యూటేషన్ 2 ఒకే ప్లేస్లో జరుగుతాయి. రైతుకు ఇబ్బంది లేకుండా చాలా ఈజీగా సులువైన రీతిలో మనకు మీడియేటర్స్, మధ్య దళారీలు ఎవరూ లేకుండా డైరెక్ట్గా చేసుకోవచ్చని ప్రభుత్వం ఒక ఉన్నత ఆశయంతో ఈ యొక్క ధరణి పోర్టల్ని లాంచ్ చేయడం జరిగింది. లాంచ్ చేసినప్పటి నుంచి కూడా అనేక విడతలుగా అంటే పెండింగ్ ఉన్న వాళ్ళు ఎవరైతే డిజిటల్ సైన్ అయ్యి క్లియర్గా ఉన్న వాళ్ళకు సమస్య లేదు. ఎందుకంటే వారు తమ ల్యాండ్ని మిగతా రూపాల్లో అంటే వారికి అమ్మాలనుకున్నా, వారి పిల్లలకు గిఫ్ట్ చేయాలనుకున్నా, వాళ్ళు ఎవరికైనా మార్టిగేజ్ చేయాలనుకున్నా అన్ని ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. వారు ఎవరికైనా GPA చేయాలనుకున్నా, వారు ఎవరికైనా లీజ్కి ఇవ్వాలనుకున్నా ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. ధరణిలో ఆల్మోస్ట్ 90% ఆప్షన్స్ ఇప్పుడు ఇవ్వడం జరిగింది. గతంలో లేకుండే క్యాన్సిలేషన్ డీడ్ అని అంటే రిజిస్ట్రేషన్ చేసుకున్నారు, దాన్ని వారిద్దరు కలిసి క్యాన్సిలేషన్ చేసుకోవాలనుకుంటున్నారు, ఆ ఆప్షన్ కూడా ఇవ్వడం జరిగింది. రెక్టిఫికేషన్ డీడ్ అంటే ఒక ఇద్దరు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు, XYకి అమ్మాడు, రిజిస్ట్రేషన్ అయింది, కానీ వాళ్ళు దాంట్లో కొంత రెక్టిఫికేషన్ చేయదలుచుకున్నారు. అంటే ఎక్స్టెంట్ చేంజ్ చేసుకోవటము లేదా పేరులో వాళ్ళ డీటెయిల్స్ ఏదైనా మిస్టేక్ ఉంటే వాటిని రెక్టిఫికేషన్ అది కూడా ఆప్షన్ ఇవ్వడం జరిగింది. ఒక వ్యక్తి ఇంకో వ్యక్తికి GPA చేశారు, ఆ GPA చేసిన హోల్డర్కి సంబంధించి వేరే వాళ్ళకి అమ్మాలనుకున్న ఆప్షన్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ సింపుల్ మార్టిగేజ్, వ్యక్తి టు వ్యక్తి, ఒక వ్యక్తి ఇంకో వ్యక్తికి మార్టిగేజ్ చేసే ఆప్షన్ ఇవ్వడం జరిగింది. లేదా ఒక వ్యక్తి ఒక క్రెడిట్ సొసైటీ అంటే బ్యాంకులకు మార్టిగేజ్ చేసే ఆప్షన్ ఇవ్వడం జరిగింది, అది ఐదర్ మార్టిగేజ్ లోన్ కోసం. నెక్స్ట్ ఒక వ్యక్తి తమ యొక్క అగ్రికల్చర్ ల్యాండ్ని ఎవరికైనా లీజ్కి ఇవ్వదలుచుకున్నాడు కాబట్టి లీజ్ డీడ్కి సంబంధించి కూడా ఆప్షన్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఒక తండ్రి ఉన్నాడు,
ఆయనకు 4 కుమారులు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా భాగాలు చేయదలుచుకున్నాడు. దీనికి సంబంధించి పార్టీషన్ డీడ్ ఆప్షన్ ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా వివిధ రకాలుగా ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. వీటికి సంబంధించి రోజువారీగా పేపర్లో ప్రభుత్వం కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇంకా ఎవరికైనా అనుమానాలు ఉన్నా వాటికి సంబంధించి ఒకసారి మీరు తహసీల్దార్ ఆఫీస్ సందర్శించి వాళ్ళ యొక్క డౌట్ను క్లారిఫై చేసుకొని ఏ విధంగా ఎట్లా చేసుకుంటే బాగుంటుందని తెలుసుకోవచ్చు. వీటితో పాటుగా ఇంకా కొన్ని సమస్యలు ఉన్నాయి. ఏవి? ల్యాండ్ రికార్డ్స్ ఇంకా వాళ్ళకి ధరణి పోర్టల్లోకి ఎక్కలేదు. అంటే వివిధ కారణాలతో ఉన్నాయి. ఎగ్జాంపుల్, ఆ రోజు ఫౌతీ చేసుకోలేదు. ఫౌతీ అంటే సక్సెషన్ అంటారు. అంటే ఎవరైనా తండ్రి ఆర్ తల్లి చనిపోయినట్లయితే వారి వారసులకు భూ పంపిణీ చేయాల్సి ఉంటుంది. అప్పుడు వాళ్ళు LRUP టైంలో, అంటే ల్యాండ్ రికార్డ్స్ అప్డేషన్ ప్రోగ్రామ్ టైంలో వాళ్ళ మంది అంగీకారం కుదరక వాళ్ళు వచ్చి ఫౌతీ చేసుకోలేదు, లేదా వేరే దగ్గరికి బ్రతకడానికి వెళ్ళి కొంతమంది రాలేకపోయారు. అలాంటి వాళ్ళందరికీ కూడా ఇప్పుడు పెండింగ్ ఫౌతీ అనే ఆప్షన్ ఇవ్వడం జరిగింది. అంటే ఎవరైతే అప్పుడు రాలేదో వాళ్ళందరూ వచ్చి ఇప్పుడు అగ్రిమెంట్ రాసిచ్చేసి వాళ్ళు పెండింగ్ ఫౌతీ చేసుకోవచ్చు. పెండింగ్ మిటేషన్ అంటే ఏదైనా రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ చేసి ఇంట్లో పెట్టుకున్నారు, వాళ్ళు తీసుకొని రెవెన్యూ రికార్డులో అప్డేట్ చేసుకోలేదు, పాస్బుక్ తీసుకోలేదు, అలాంటి వాళ్ళు కూడా రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ తోటి పెండింగ్ మిటేషన్ అనే స్లాట్ బుక్ చేసుకోవచ్చు. ఎవరిదైనా నెంబర్ మిస్ అయిపోయింది అంటే ఆయనకి 3 సబ్ డివిజన్ నెంబర్స్ ఉండాలి, కానీ ఒక నెంబర్ ఎక్కలేదు, 2 నెంబర్స్ ఎక్కినాయి. అలాంటప్పుడు మిస్సింగ్ సర్వే నెంబర్ అనే ఆప్షన్ ఇవ్వడం జరిగింది. ఒక వ్యక్తి యొక్క ల్యాండ్ అగ్రికల్చర్ ల్యాండే, బట్ పోర్టల్లో హౌస్ సైట్స్గా లేదా అగ్రికల్చర్గా లేదా నాన్ అగ్రికల్చర్గా ఇంకా వేరే వేరే పడ్డాయి. అలాంటి వాటిని రెక్టిఫికేషన్ చేసుకోవడం కోసం నాలా టు అగ్రికల్చర్ చేసుకునే అవకాశం ఉంది. ఇప్పుడు ఈ ధరణి పోర్టల్లో ప్రభుత్వం నాలా చట్టం 2002ను సవరించి కొత్తగా గతంలో RDO గారు ఇచ్చేది నాన్ అగ్రికల్చర్ పర్మిషన్. అంటే ఒక వ్యక్తి తనకున్న అగ్రికల్చర్ భూమిని నాన్ అగ్రికల్చర్ భూమిగా మార్పు చేసుకొని వెంచర్గా కానీ లేదా ఇండస్ట్రీకి కానీ ఇంకా వేరే వేరే ఇతర పరిశ్రమల కార్యకలాపాల కోసం అప్లై చేసుకోవడం జరుగుతుంది. అది కూడా ఇప్పుడు తహసీల్దార్లకే అధికారం ఇవ్వడం జరిగింది. ఆ నాలా కూడా మన తహసీల్దార్ ఆఫీస్ని సందర్శించి వాళ్ళకి ఇచ్చిన టైం షెడ్యూల్ ప్రకారం మార్చుకోవచ్చు. పాస్బుక్ ఉన్నా, పాస్బుక్ లేకున్నా, పాస్ పుస్తకం లేకుంటే నాలా వితౌట్ పాస్బుక్ అనే ఆప్షన్ ఇవ్వడం జరిగింది. ఈ విధంగా అనేక నెంబర్ ఆఫ్ ఆప్షన్స్, దాదాపుగా 95% ల్యాండ్స్ క్లియర్ చేయడం కోసం వివిధ రకాలుగా ప్రభుత్వం ఈ ధరణి పోర్టల్లో ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. ఇంకా రిమైనింగ్ 1-2 అంశాలు మిగిలిన అవి కూడా త్వరలో ఇస్తుందని ఆశిస్తున్నాం. మిగిలిన అన్ని సమస్యలను కూడా క్లియర్ చేసుకొని నెక్స్ట్ ప్రభుత్వము భూ సమగ్ర సర్వే కూడా చేయాలని ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకోవడం జరిగింది. అదైతే దాదాపుగా లాటిట్యూడ్స్ లాంగిట్యూడ్ని బేస్ చేసుకొని, అక్షాంశ రేఖాంశాలను బేస్ చేసుకొని ఎవరి ల్యాండ్ ఏ లాటిట్యూడ్ ఏ లాంగిట్యూడ్లో ఉంది, ఏ గ్రిడ్ పరిధిలో ఉంది అని ఫిక్స్ చేసినట్లయితే అసలు 99.99 సమస్యలు సర్వేతో పరిష్కారం అవుతాయి. అది సాఫీగా సాగాలని ఆశిస్తున్నాం. చూసారు కదండి సార్, ధరణి పోర్టల్ గురించి చాలా చక్కగా వివరించారు సార్. చెప్పాలంటే మీకున్న విలువైన సమయాన్ని మాకు కేటాయించి మన నల్గొండ జిల్లా ప్రజలకు కానీ అందరికీ ధరణి పోర్టల్ గురించి అవగాహన కల్పించారు. అలాగే ఈ అవకాశాన్ని కల్పించినందుకు మా తరఫున, మా ఛానల్ తరఫున, మన జిల్లా ప్రజల తరఫున కూడా మీకు ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్.